దిలీప్ కుమార్ అలియాస్ ఏఆర్ రెహమాన్ హిందువుగా పుట్టి ఇస్లాంకి మారిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్ గా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ తనకి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడానికి కమ్యూనల్ ఫీలింగ్ అని చెప్పాడు. అంటే మతపరమైన కారణాలు. Movies are made for with a bad intention. It's divisive. I think it cashed on divisiveness. చావా సినిమా మనందరం గుండెల్లో పెట్టుకొని సినిమాని హిట్ చేసాం. దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రెహమానే. బట్ ఆ సినిమా గురించి ఏఆర్ రెహమాన్ మాడుతూ అది సమాజాన్ని విడగొట్టే సినిమా అని చెప్పాడు. హీరోయిన్ కంగన గారు దీనికి స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు. కంగన గారు ఎమర్జెన్సీ అని ఒక మూవీ చేస్తున్నారు, దానికి మ్యూజిక్ చేయమని ఏఆర్ రెహమాన్ అడిగారంట. కానీ కంగన బీజేపీకి సపోర్ట్ అని చెప్పి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయని చెప్పాడంట. ఒక రైటర్ ఓల్డ్ వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ రైటర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లోకి వెళ్తుంటే రెహమాన్ గారి అమ్మ గుమ్మం దగ్గర ఆపేసి విభూది తూడ్చేసి లోపలికి రమ్మని చెప్పిందంట. మతం మారడం అది వాళ్ళ పర్సనల్, బట్ మతం మారాక రూట్స్ ని మర్చిపోయి హిందుత్వానికి ఆపోజిట్ గా మాట్లాడితే అవతలి పర్సన్ ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఇండియాకి ఆస్కార్ తెచ్చిన ఎత్తుకొచ్చుకున్న సనాతన ధర్మం ముందు మోకరిల్లే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఒక్కసారి సనాతన ధర్మం యూనిటీ ఫామ్ అయితే మాట్లాడే ప్రతి నోరు మూతపడిపోతుంది. మనలో లేని ఐక్యత మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈ వీడియో షేర్ చేయండి, యూనిటీ ఫామ్ చేయండి. ఇలా మతాలు మారి మన మతం గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. చలో.